హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అయితే అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. ఆయనమన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందులు కనిపెట్టిండు. కాబట్టి ఇది ర్యాపిడ్ స్పీడు